టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ యానిమల్ మూవీతో బాలీవుడ్లో సత్తా చాటాడు. రణ్బీర్ కపూర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించాడు. ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్తో స్పిరిట్ సినిమా చేయటానికి రెడీ అవుతున్నాడు. మరోపక్క టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం సన్నద్ధమవుతున్నాడు. అయితే ఇప్పుడు సందీప్ వంగ డైరెక్షన్లో ధోనీ యాక్ట్ చేయటం నెట్టింట హాట్ టాపిక్గా మారింది. అవును, మీరు విన్నది నిజమే. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో టీమిండియా మాజీ కెప్టెన్ స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ యాక్ట్ చేశాడు. ఒకప్పుడు గ్రౌండ్లో పరుగుల వరద పారించిన ధోనీ ఇప్పుడు అర్జున్ రెడ్డి డైరెక్టర్తో వర్క్ చేశాడు. మిస్టర్ కూల్గా పిలువబడే ఎంఎస్ సందీప్ వంగ యాక్షన్ చెప్పగానే కెమెరా ముందు యానిమల్గా మారిపోయాడు. హెలికాప్టర్ షాట్స్ కొట్టడమే కాదు, యాక్టింగ్ కూడా చేయగలని నిరూపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఎంఎస్ ధోనీ నటించాడు. కాకపోతే ఇది థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమా కాదు, ఓ కమర్షియల్ యాడ్లో భాగంగా తీసిన సినిమా. ధోనీ, సందీప్ ఇద్దరూ ఈ మోటారాడ్ అనే ఎలక్ట్రానిక్ సైకిల్ యాడ్ కోసం చేతులు కలిపారు. దీనికి సందీప్ వంగ డైరెక్షన్ చేయటమే కాదు, ధోనీతో కలిసి నటించాడు. యానిమల్ సినిమాలోని రణ్బీర్ కపూర్ నటించిన సన్నివేశాలను ధోనీతో రీక్రియేట్ చేయించారు. తాజాగా ఈ ప్రకటనను సోషల్ మీడియాలో షేర్ చేశారు. యానిమల్లో రణ్బీర్ సూటు బూటు వేసుకుని తన గ్యాంగ్తో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ సిగరెట్ తాగుతూ వెళ్లే సీన్, అలానే రష్మిక మందన ఎంగేజ్మెంట్ అప్పుడు బైక్ మీద వెళ్లే సన్నివేశం హైలైట్గా నిలిచాయి. ఇప్పుడు ఈ యాడ్లో లాంగ్ హెయిర్తో పూర్తిగా రణ్బీర్ లుక్లోకి మారిపోయిన ఎంఎస్ ధోనీ కారు దిగి ఓ టూత్ పిక్ నోట్లో పెట్టుకుని తన గ్యాంగ్తో స్టైల్గా నడుచుకుంటూ వస్తాడు. ఆ వెంటనే డైరెక్టర్ సందీప్ రెడ్డి కట్ చెప్పి మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్, మజా వచ్చింది, జనాలు ఇది చూసి విజిల్స్ చేస్తారని అంటూ క్లాప్స్ కొడతాడు. నా హీరో రెడీ అంటూ ఎగ్జైట్ అవుతాడు. అయితే బైక్ మీద కాకుండా ఒక సైకిల్ మీద వచ్చేలా సీన్ ప్లాన్ చేయటంపై ధోనీ ఏమీ అర్థం కానట్లు చూస్తూ ఉంటాడు. దాని గురించి సందీప్ వంగాని అడగపోతే క్లైమాక్స్ షాట్ కోసం రెడీగా ఉండమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ధోనీ చివర్లో యానిమల్లో రణ్బీర్ కపూర్ మాదిరిగా ఓ సిగ్నేచర్ మూమెంట్ చేయటంతో ఈ యాడ్ ముగిసింది. ధోనీ, సందీప్ కలిసి చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యానిమల్ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన సందీప్ వంగ రెబల్ స్టార్ ప్రభాస్తో స్పిరిట్ సినిమాని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ దశలో ఉన్న ఈ కాప్ డ్రామా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మరోవైపు ఎంఎస్ ధోనీ ఐపీఎల్ కొత్త సీజన్ కోసం రెడీ అవుతున్నాడు. రామ్ చరణ్ నటిస్తున్న RC-16 సినిమాలో ధోనీ క్యామియో చేస్తున్నట్టు కొద్ది రోజుల కిందట వార్తలు వచ్చాయి. అయితే వాటిలో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ వచ్చింది.